సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పలువురిని ఆకట్టుకుంది. సుమారు 19 దేశాల నుండి వచ్చిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ తో పరేడ్ గ్రౌండ్ ప్రాంగణమంతా సందడిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్న తెలంగాణ ప్రభుత్వ పక్షాన నిన్న ప్రారంభించిన ఈ కైట్ ఫెస్టివల్ తో ఆనందంగా జరుగుతుందని చెప్పి నగర నలుమూల నుంచి సంబంధించి పెద్ద ఎత్తున ఆ క్రౌడ్ అయితే చేరుకున్నది. ఈడ జరుగుతున్న కైట్ ఫెస్టివల్ ను ఇంటర్నేషనల్ వివిధ దేశాలకు సంబంధించినటువంటి దాదాపు 19 దేశాలకు సంబంధించినటువంటి ఈ కైట్ ఫెస్టివల్ కి సంబంధించి వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ మనం పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాం. ఈ పరేడ్ గ్రౌండ్ లో మనం ఎగ్జాక్ట్లీ ఉన్న ప్రాంతంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ పలు దేశాలకు సంబంధించిన వారు ఈ కైట్లు ఎగురేస్తూ కనిపిస్తున్నారు. వివిధ రూపాల్లో ఉన్నది. మనం ఎదురుగా చూస్తున్నటువంటి మెట్రో సంబంధించినటువంటి ఆ కైట్కి సంబంధించి దాన్ని బెలూన్ రూపంలో ఎగిరేస్తారు. తర్వాత వివిధ రూపాల్లో ఉన్నటువంటి అన్నింటినీ ఇక్కడ ఎగరేస్తూ ఒక ఉత్సాహ వాతావరణం. అంటే హైదరాబాద్కు సంబంధించిన పలువురు ఆసక్తి కలిగిన వారు అంటే సంక్రాంతి అంటేనే దాదాపు పతంగుల పండుగ అంటాం. ఈ పతంగులు ఎగరవేస్తూ ఒక జోష్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు సంబంధించి. ఇక్కడ కొంతమంది అంటే ఏర్పాట్లకు సంబంధించి ఈ ఏరియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించిన వారు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి, క్రౌడ్ ఎట్లా ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? నా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ ఏ ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లు చేశాము. దాదాపు 400 మంది వర్కర్లను ఇక్కడ పెట్టాము. వాళ్ళ పైన పర్యవేక్షణకి అధికారులను, సూపర్వైజర్లను, తర్వాత జవాన్లను కూడా పెట్టాము. ప్రజలు కూడా మాకు మంచి సరి అయిన విధంలోనే స్పందిస్తున్నారు. వాళ్ళు కూడా సరి అయిన విధంలోనే మాకు స్పందించి ఇక్కడ ఏదైతే ఫుడ్ ఫెస్టివల్ కానీ, తర్వాత ఎగ్జిబిషన్ కానీ, తర్వాత ఈ కళాకారుల బృందాల 2 రోజులు నిన్న ప్రారంభించారు కదా, ఇప్పుడు ఈ 2 రోజులుగా ఎంతమంది క్రౌడ్ వచ్చి ఉంటారు, ఎట్లా ఉంది? దాదాపు నాకు తెలిసి ఒక 2 లక్షల వరకు వచ్చారు జనాలు. నిన్న నుండి 2 లక్షల వరకు ప్రజలు వచ్చారు. ఎవరికి కూడా ఏ అసౌకర్యం కలగకుండా మేము వారికి సౌకర్యం కల్పించాము, భద్రత కల్పించాము. ఇంతవరకు ఇక్కడ కూడా ఫుడ్ పాయిజన్ కానీ ఏది కానీ ఏమి లేకుండా మేము వాళ్ళకి చూసుకున్నాము. ఎటువంటి రిమార్క్ లేకుండా మేము వాళ్ళకి చూసుకున్నాము. ఓకే, అంటే జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వర్క్ చేస్తున్నాం. పై అధికారులు ఇచ్చిన ఆదేశానుసారం మేము వర్క్ చేస్తున్నాం. ఫీల్డ్లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కైట్ ఫెస్ట్ కొంతమంది అటెండ్ అయ్యారు, వాళ్ళని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు నందికండి సాయి కుమార్. నేను టీచర్, సోషల్ యాక్టివిస్ట్ని. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి వస్తా. అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక చీతా కైట్ ఉండే, మెట్రో ట్రైన్ కైట్ ఉన్నది, ఇంతకుముందు మంకీ క్యాట్ ఉండే, మంకీది ఒక కైట్ ఉండే, ఫిష్ది ఒక కైట్ ఉండే, అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ దేశాల నుంచి వచ్చిండ్రు. ఫ్రాన్స్ వచ్చింది, కంబోడియా వచ్చింది, శ్రీలంక వచ్చింది, అట్లా దేశాల నుంచి ఎక్కువ మంది వచ్చిండ్రు. వియట్నాం నుంచి వచ్చిండ్రు. ఇక్కడ 150 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. సో నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే సికింద్రాబాద్ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళకు ఒక మంచి రిక్రియేషను, ఎంజాయ్మెంట్ ఉంటుంది, రావాలని నేను కోరుకుంటున్నా. ఒక మంచి స్టేజ్ చేసిండ్రు, మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కంటిన్యూస్గా ఏదో ఒకటి మన తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు జరుగుతున్నాయి. అందరు రావాలని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా. మెయిన్గా మీరు అంటే రెగ్యులర్గా చూస్తున్నారు, ఈసారి వెరైటీ చూస్తున్నారు. అంటే లోకల్ వారికి ఎగరేసుకోవడానికి పతంగులు అంటే ఇక్కడ హైదరాబాద్ కల్చర్ అవచ్చు, మన తెలంగాణ కల్చర్లోనే కైట్ ఫెస్టివల్ దీన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతికి పతంగుల పండుగ అనేది మీరు చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి ఎట్లా ఉంది? నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ కైట్స్ మామూలు ప్రజలు వచ్చేటోళ్ళు ఫ్లై చేసుకునేది అక్కడ పెట్టిండ్రు ప్లేసు. ఇక్కడ ఓన్లీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్లై చేసుకోనికి ఈ ప్లేస్ పెట్టిండ్రు. సో ఇక్కడ మాత్రము వాళ్ళంతా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు కైట్ ఫ్లైయర్స్. సో మామూలు ప్రజలకు అక్కడ సంఖ్య మాత్రం పెరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ కైట్ ఫెస్టివల్కి సంబంధించి ఇంటర్నేషనల్, నేషనల్ నుంచి రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి
ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని పక్కగా మనకు స్ట్రీట్ దానికి సంబంధించినటువంటి ఫెస్టివల్ ఏదైతుందో ఆ స్టాల్స్ అవతల సాధారణ ఏదైతే సిటీకి సంబంధించిన వారు రెగ్యులర్గా ఈ కైటు సంబంధించి పతంగులు ఎగరేసుకుంటారో వారికి అది కేటాయించడం జరిగింది. ఇక్కడ ఇంటర్నేషనల్ సంబంధించి ఇది ఇంటర్నేషనల్కి సంబంధించి ఉన్న నేపథ్యంలో పలువురు ఈ కైట్స్ అయితే ఎగరేస్తూ వారు ఉత్సాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో మిగతా వారు ఉన్నారు. చెప్పండి, మీరు బెంగళూరు ఇంకా వచ్చినాము, ఒరిస్సా కట్ టీం ఇంకా మేము రిప్రజెంట్ చేసినాము. ఈ పొద్దు ఈ మాంజా ఈ ప్రాబ్లమ్ని ఇంకా మేము అంతా కైట్స్ అంతా డౌన్ చేసినాము. ఎలా అంటే ఆ మాంజా మా దారాన బెంగళూరు సార్, బెంగళూరు ఇంకా వచ్చిండేది మేము. ఏమైంది అంటే ఇప్పుడు మాంజా నిండా వెనక్కి ఇంకా వచ్చి మా థ్రెడ్స్ అంతా కట్ అయ్యి మా కైట్స్ అంతా కట్ అయిపోతాను, దానికి ఇచ్చినాము. ఆల్ ఓవర్ వరల్డ్ ఇంకా ఇక్కడ కైట్ ఫెస్టివల్కి వచ్చిండారు. ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ మీ మీడియా పీపుల్స్ నిండా సపోర్ట్ ఇస్తున్నారు. వీఆర్ ఎంజాయింగ్ స్వీట్స్ అండ్ ట్రెడిషనల్ కల్చర్ ప్రోగ్రామ్స్. అమ్మటగా ఇంకొకటి ఏం చెప్తాను అంటే ఈ రైతులకి మా శుభాకాంక్షలు. అమ్మటగా మా దేశం సైనికులకి మా శక్తి భగవంతుడి యూనియన్కి చెప్తాము. అంటే ఇంకొక స్పెషల్ ఏమంటే సంక్రాంతి ఇప్పుడు సూర్యపతుడు పత చేంజ్ అయ్యేదానిక ఈ కిరణాలు మా విటమిన్ డి వర్ష పూర్తి ఈ పొద్దునాడు మీరు ఎండలో ఉంటే చాలు వర్షం పూర్తి మీ బాడీలో విటమిన్ డి అయిపోతుంది. అట్లా ఈ స్పెషల్ దినాలు మా పురాణంలో ఇవంతా చేసిండే దానికే సంక్రాంతి పండుగ నాడు అందరూ మాడిపైనే ఉండాలా, అంతా టెర్రస్ పైనే ఉండాలా అని షేడి అప్పుడే యోచన చేసి ఇవంతా చేసిండేది. ఎస్పెషల్లీ ఈ బిడ్లంతా ఏం చేయాలంటే ఇప్పుడు మొబైల్కి అవంతా ఎడిసేసి ఫస్ట్ ఇట్లా అంతా పేరెంట్స్ దీనికి సపోర్ట్ చేయాలనేసి నేను చెప్తాను సార్. అప్పుడు ఇప్పుడు ఐటీ బీటీ కొన్ని అంతా క్షేత్రంలో ఎగ్జాక్ట్లీ ఆన్లైన్ గేమ్స్ నుండి ఇట్లా ఐటీ అవంతా ఎడిసి ఈ పొద్దు మేము ఆన్లైన్లో అంతా ఎడిసేసి ఇప్పుడు ఇటు ట్రెడిషనల్కి మేము వస్తే టోటల్లీ ఐసెట్ అంతా ఇంప్రూవ్ అయిపోతుంది. అమ్మకి ఇంకా స్పెషల్లీ ఏమంటే ఒగ్గు చూరు థాట్స్ మీ హెడ్లో ఉండేలే కాన్సన్ట్రేట్ అంతా కైట్స్ పెట్టే ఉంటుంది. అంత మంచిది ఇది. అమ్మక మీ ఇంట్లోనూ అంతే మేము పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది. ఈ కైట్స్ అంటేనే వయసు ఏమి ముఖ్యం కాదు, అందరూ ఈక్వల్ అనేసి రెస్పెక్ట్ ఇచ్చేది మనకి భగవంతుడు ఇచ్చే ఆశీర్వాదం అయిపోతుంది ఈ కైట్స్ అంతా మేము ఆదిస్తే. అట్లుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు హేమంత్, వీళ్ళు కూడా మనకు చెప్తున్న పరిస్థితి అంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా బెంగళూరు నుంచి వచ్చి అంటే ఈ మకర సంక్రాంతికి సంబంధించి కూడా విశేషాలు వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సన్సెట్లో ఉంటే విటమిన్ డి అంతా ఏడంతా ఉంటుంది. ఈ అంటే దానికోసం ఉండాలి అని ఆ పురాణాలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా చెప్తూ తెలంగాణ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది, మేము చాలా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొంటున్నామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మనం ఇటు చూడొచ్చు, చాలామంది కైట్స్ ఎగరేస్తున్నారు. ఆ ఉత్సాహం అక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం నిన్న సాయంత్రం స్టార్ట్ చేసింది, చాలా పెద్ద మొత్తంలో ఇది స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. దాదాపు ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్ట్రీట్ ఫెస్టివల్కు హైదరాబాద్ వేదికగా నిలవడంతో ఇక్కడ దాదాపు దేశాలు 19 దేశాలు ఏదైతే ఆ ప్రభుత్వం చెప్పిందో దాదాపు ఇండోనేషియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియాతో పాటుగా ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, వీటితో పాటుగా ఇటలీ, దక్షిణాఫ్రికా, జపాన్ దేశాలతో పాటుగా ట్యునీషియా, పోలాండ్, సింగపూర్ ఈ దేశాలతో పాటుగా ఉక్రెయిన్, ఫ్రాన్స్ వంటి దాదాపు ఈ ప్రముఖ 19 దేశాల నుంచి దాదాపు 47 మంది అంతర్జాతీయ క్లైట్ ఫ్లైయర్స్ వచ్చారు ఇక్కడికి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Gujarat. How is it like festival, kite festival or street festival? Enjoying festival. My favorite festival. Favorite festival. Yeah. What's your name? Kunjan. Yes. How many members came from Gujarat? 3 members. 3 members. My team and other 2 to 5 3 teams. Okay. Rajkot from any club here? No. My boss here. Any other information there? Okay. You are a flyer, kite flyer. Yes. Thank you. చెప్పండి, మీరు లోకలేనా? హైదరాబాద్. యా. ఓకే, ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్? ఎలా బాగుందండి, అందరూ వచ్చారు. ఇంకా ఫుల్ క్రౌడ్, అందరు క్రౌడ్ ఒక దగ్గర వచ్చి కైట్ ఫెస్టివల్ చేయడం చాలా
మంచిది. ఎందుకంటే ఈ మాంజా వలన కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇలా ఓపెన్ గ్రౌండ్లో చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అందరు కలిసి రావడము, అందరు కలిసి ఆడుకోవడము, అండ్ వీఆర్ జస్ట్ కీపింగ్ అవర్ ట్రెడిషన్ అలైవ్. ఇందాక చెప్పుకున్నట్టు 19 దేశాలకు సంబంధించినటువంటి ఈ కైట్ ఫ్లయర్స్తో పాటుగా 14 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కైట్ ఫ్లయర్స్, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు, దేశంలోని 60 క్లబ్లకు సంబంధించిన వారు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ పక్కనే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ నగరానికి సంబంధించినటువంటి పక్కనే ఒక పెద్ద గ్రౌండ్లో ఎక్కువ క్రౌడ్లో పతంగులు ఎగరవేస్తున్నారు. అయితే మొత్తానికి కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ఎంతో ఆనంద కోలాహలాల నడుమ నడుస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ పరేడ్ గ్రౌండ్ మాత్రం ఒక కోలాహల వాతావరణం, సంక్రాంతి పండుగ అంతా నగరానికి సంబంధించి ఇక్కడే ఉందా అన్నట్టు మాత్రం ఆ వాతావరణంగా అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ బ్రహ్మారావుతో శ్రీకాంత్, మహా న్యూస్, పరేడ్ గ్రౌండ్ నుంచి.